అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ఉద్యోగ పర్వము రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే సంజయుడు ధృతరాష్ట్రుడితో, "ఈరోజు ప్రయాణ బడలిక చేత మిక్కిలి అలసిపోయాను. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొనుటకు అనుమతించవలసినదిగా మిమ్ము అర్థిస్తున్నాను. రేపు ఉదయం కురుసభలో యుధిష్ఠిరుడి సందేశమును వినిపించెదను" అని చెప్పుటతో ఉద్యోగ పర్వంలోని మొదటి భాగాన్ని ముగించాం. అయితే ఇప్పుడు తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. సంజయుడు వెళ్ళిన పిమ్మట ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించెను. ఎల్లప్పుడూ తన అగ్రజుని సేవ కొరకై సిద్ధముగా ఉండు విదురునితో అతడు ఇట్లు పలికెను. సంజయుడు ఉపప్లావ్యము నుండి తిరిగి వచ్చెను. రేపు ఉదయం రాజసభలో అతడు యుధిష్ఠిరుని సందేశమును వినిపించును. ఏమైనను యుధిష్ఠిరుని ఉద్దేశాలకు సంబంధించిన విచారముతో నేను నిద్రింపలేకుంటిని. సోదరా, నా మనస్సు శాంతించునట్లుగా దయచేసి నాతో సంభాషింపగలవు. దానితో విదురుడు ఇట్లు పలికెను. మహారాజా, కాముకుడు, చోరుడు, తన సంపదలను పోగొట్టుకొనినవాడు, వాంఛిత విజయ కార్యంలో విఫలమైనవాడు, బలమైన వ్యక్తి నుండి దాడిని ఎదుర్కొనే బలహీనుడు ఎన్నడూనూ శాంతిగా నిద్రింపలేడు. ఓ రాజా, ఇతరుల సంపదను సొంతము చేసుకోదలిచే లోభము చేత నీవు అశాంతికి గురి కాలేదు కదా. తరువాత ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. విదురా, దయచేసి ధర్మపూరితములైన, జ్ఞానపూరితములైన, మంగళకరమైన సంభాషణలను చేయుము. అప్పుడు విదురుడు స్పష్టముగా ఇట్లు పలికెను. యుధిష్ఠిర మహారాజు నైతికతకు ప్రతీక. కాని మీరు అందుకు పూర్తిగా విరుద్ధము. రాజ్యాధికారమును నీ కుమారునికి కట్టపెట్టి పాండవులను అడవులకు పంపి శాంతి సౌభాగ్యాలను ఆశించుట నీ మూర్ఖత్వము. మీరు సద్బోధనలను ఎన్నడూను ప్రత్యక్షముగా ఆచరింపలేరు. ఏమైనను నీవు నన్ను అలా చేయమని కోరుతుండట చేత వివేకమంతుడు మరియు ధర్మాత్ముని లక్షణాలను వివరించెదను వినుము. భౌతిక ద్వంద్వ ప్రభావాలకు అతీతమైన వాడు మహాత్ముడు. అట్టి ఉన్నత వ్యక్తి సన్మానాలకు పొంగిపోడు మరియు అవమానాలకు కృంగిపోడు. అతడు తాత్కాలికమైన శారీరక మరియు మానసిక వాంఛల తృప్తికి కాకుండా శాశ్వత లాభములను ఆశించి అవసరమైన కర్మలను చేయును. అతడు ఎంతో ఓపిక మరియు శ్రద్ధతో విషయమును అవగాహన చేసుకోగలడు. ఎవరైనను సలహాను అడిగితేనే తప్ప ఇతరుల విషయాల గురించి చర్చింపడు. అతడు పొందదగని వాటి గురించి ఎన్నడూనూ కృషి చేయడు మరియు నష్టపోయిన వాటి గురించి దుఃఖింపడు. విపత్తు సమయంలోనూ అతడు దుఃఖముతో భ్రాంతి చెందడు. అతడు ఆరంభించిన దేనినైనను శ్రద్ధగా ఆచరించి పూర్తి చేయును. ఎన్నడూను తన విలువైన కాలమును అల్పమైన వాటి కొరకు వినియోగిస్తూ లేక నిష్క్రియుడై సోమరిగా వృధా చేయడు. అతడు ఇతరుల దోషములను ఎన్నకుండా ఎల్లప్పుడూ ఇతరులలోని సద్గుణములను ప్రశంసించుటకు ఆతృతతో ఉండును. ఇవి ధర్మ మార్గములో నడుచు నిజమైన జ్ఞానము గల ఉన్నత వ్యక్తి లక్షణములు. ఓ రాజా, వివేకవంతునికి పూర్తిగా విరుద్ధమైన మూర్ఖుని లక్షణములను ఇప్పుడు వివరించెదను. మూర్ఖుడు తన లక్ష్యాలను సాధించుటకు ఎట్టి అనుచిత మార్గాలనైనను అవలంబించుటకు వెనుకాడడు. అతని మనస్సు ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తి కోరికలతో నిండి ఉండును. మూర్ఖుడు శీఘ్రముగా పూర్తి చేయగల కార్యముకు కూడా అధిక సమయమును తీసుకొనును. అతడు శ్రేయోభిలాషులను శత్రువులుగా భావిస్తూ వ్యతిరేకులకు రాచమర్యాదలను కనిపించును. మూర్ఖుడు తమ పథకాలను బహిర్గతము చేయును. ఎల్లప్పుడూ సందేహాలతో నిండి ఉండును. అయోగ్యుడిని విశ్వసించును. అతడు ఆహ్వానింపబడని ప్రదేశమునకు వెళ్ళుటయే కాకుండా అధిక అతడు ఆహ్వానింపబడని ప్రదేశమునకు వెళ్ళుటయే కాకుండా అధిక ప్రసంగములు కూడా చేయును. తన తప్పులకు ఇతరులను దూషించువాడు స్వార్థపరుడు, లోభి కూడా మూర్ఖుడే. ఒక ధనవంతుడు చక్కటి వస్త్రాలను ధరించి చక్కటి ఆహారమును భుజిస్తూ తనపై ఆధారపడిన వారికి వాటిని సమకూర్చని వ్యక్తి కంటెను ఎక్కువ తనపై ఆధారపడిన వారికి వాటిని సమకూర్చని వ్యక్తి కంటెను ఎవరు మిక్కిలి కఠినాత్ములు. ధృతరాష్ట్ర, సాధారణముగా ఏదైనా ఆయుధము లేక విషమనేది ఒక వ్యక్తి ప్రాణాలను మాత్రమే హరించును. కానీ పాలకుల చేత పాటింపబడు పాపపు సలహా అతని సంపూర్ణ రాజ్యమును నశింపజేయగలదు. అందుచేత రాజు మూర్ఖుడు కారాదు, లేక అతని చుట్టూ మూర్ఖులను చేరనీయరాదు. క్షమాగుణము ధర్మములన్నింటిలోకి ఉత్తమమైనదిగా తరచూ వర్ణింపబడును. అందులోని ఒకే ఒక లోపము క్షమాగుణము కలిగిన వ్యక్తిని ఇతరులు బలహీనుడిగా లేక పిరికివాడుగా పరిగణించుట. ఇది నిజమునకు లోపము కాదు. ఎందుకనగా క్షమాగుణములో ఒక గొప్ప శక్తి ఇమిడి ఉంది. అలా అది మిక్కిలి బలవంతులైన వారికి కూడా ఒక విలువైన ఆభరణము అగును. క్షమాగుణము కలిగిన వ్యక్తి దాతృత్వం కలిగిన పేదవానికి వలె ఎల్లప్పుడూ ప్రశంసనీయుడు. లోభి అయిన ధనవంతుని మరియు అహంకారి అయిన పేదవాడిని మెడలో భారీ బండను బంధించి నదిలోకి త్రోయవలెను. భార్య, పుత్రుడు లేక సేవకుని సంపద నిజమునకు భర్తకు, తండ్రికి లేక యజమానికి చెందినదిగా పరిగణించవలెను. శాస్త్రాలలోని విజ్ఞానములు వివరించలేని గురువు, ప్రజలకు రక్షణ ఇవ్వలేని రాజు, విభేదిస్తూ భాషించు భార్య, ఈ ముగ్గురిని మునుగుతున్న ఓడను విడిచినట్లుగా విడువవలెను. గోవులు ఒక వ్యక్తి సేవలు
వ్యవసాయము, భార్య, పాండిత్యము మరియు శూద్రుని సంపద ఈ 6 నిర్లక్ష్యం చేయబడినచో వెంటనే నశించును. దొంగలు ఉదాసీనులైన వ్యక్తులపై ఆధారపడి జీవించుదురు. జ్ఞానులు అజ్ఞానులపై ఆధారపడి జీవించుదురు. స్త్రీలు కాముక పురుషులపై ఆధారపడి జీవించుదురు. వైద్యులు రోగులపై ఆధారపడి జీవించుదురు. మరియు పూజారులు యజ్ఞాలపై ఆధారపడి జీవించుదురు. విదురుడు ధృతరాష్ట్రునికి వివరించిన జ్ఞానరత్నాలలో ఇవి కొన్ని. దీర్ఘ సమయమును సంభాషించిన పిమ్మట ముగింపుగా విదురుడు ఇట్లు పలికెను: ఓ రాజా, నీ అనుజుడు పాండు ప్రధాన దేవతలతో సమానమైన వైభవమును కలిగిన 5 పుత్రులను పొందగలిగెను. పరిస్థితుల కారణమున పాండుపుత్రులను నీవు పెంచి పెద్ద చేసి వారికి సమస్తమును బోధించితివి. వా దానితో వారు మీ ఆజ్ఞల పట్ల పూర్తి విధేయతను కలిగి నడుచుకుంటుండిరి. ఇప్పుడు నీవు వారి హక్కు అయినట్టి రాజ్యమును వారికి తిరిగి ఇవ్వవలను. అలా చేసినచో నీవు సంతోషముగా ఉండి నీ యశస్సు మానవులలోను దేవతలలోను సుప్రతిష్టమగును. అందుకు ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: విదురా, నా నిద్రను అపహరిస్తున్నట్టి ఆందోళన నుండి విముక్తి పొందినట్లుగా నాకు మరికొంత వివరింపుము. యుధిష్ఠిరుని మనస్సులోని విషయమును దయచేసి నాకు తెలుపుము. పాండవులకు మరియు నా పుత్రులకు వాస్తవ ప్రయోజనమును కలిగించనిదేమిటి? అందుకు విదురుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఓ రాజా, ఒకరికి మేలు చేయదలిచినప్పుడు వారికి రుచింపకున్నను పూర్తి సత్యమును పలుకవలను. నేను మీ శ్రేయోభిలాషి అయినందున నీ పుత్రులకు వాస్తవముగా లాభదాయకమైన దానినే తెలుపుదనని నీవు విశ్వసింపవలను. సోదరా, నీవు ఎన్నడూను ఉద్రేకముతో ప్రవర్తించరాదు. ఇంకను నీ లక్ష్యాలను సాధించుటకు అధర్మ మార్గాలను అనుసరించరాదు. వివేకి ఏదైనా చేయదలిచినప్పుడు చర్య ఎలాంటిది, దాని పర్యవసానాలేమిటి, అలా చేసేందుకు సామర్థ్యం కలదా లేదా వంటి విషయాలను జాగ్రత్తగా పరిగణించును. మరోలా చెప్పవలనైనా ఉచిత రీతిలో ప్రవర్తించుటకు ఒకరు మొదట తన మనస్సు మరియు ఇంద్రియాలను నియంత్రింపవలను. తనపై తనకు నియంత్రణ లేని రాజు తన మంత్రులను శాసించదలచినచో అతనికి తప్పక విచారింపవలసి ఉండును. అట్లే తన మంత్రులపై నియంత్రణ లేని రాజు తన శత్రువులను జయింపదలచినచో అతడు కూడా వినాశమునకు గురగును. మరోవైపు రాజు తన ఇంద్రియాలను శత్రువులుగా భావించి వాటిని నియంత్రిస్తే అతడు తన మంత్రులను కూడా నియంత్రించగలడు. అటుపిమ్మట తన ప్రత్యర్థులందరినీ జయించుటలో విజయమును సాధింపగలడు. అయితే ఒక మూర్ఖుడు తన పరుష వాక్కులతో వివేకవంతుని బాధించినచో అట్లు బాధకు గురి అయిన వ్యక్తి పాప ఫలితమును ఆ మూర్ఖుడు పొందును. అడవిలోని చెట్లను నరికినచో అది తిరిగి చిగురింపవచ్చును. కానీ పరుషవాక్కులతో గాయపడిన హృదయం ఎన్నటికి నీ పూర్వపు స్థితిని పొందదు. శరీరములో గుచ్చుకున్న బాణాలను పెరికివేయవచ్చును. కానీ పరుషవాక్కులు అనబడే బాకు ఒక్కసారి హృదయములో దిగబడితే ఎన్నటికి నీ దానిని తొలగించలేము. విద్యావంతుని నోటి నుండి పదులైన బాణముల వంటి పలుకులు ఎన్నడూను బయటకు రాకూడదు. అధిష్టాన దేవతలు ఒక వ్యక్తి వినాశమును నిశ్చయించినచో అతడు తన విచక్షణ జ్ఞానమును కోల్పోయి హేయమైన కర్మలు చేయుట కనిపించును. అటువంటి వ్యక్తి బుద్ధి మాయ చేత అపహరింపబడి అతడు ఒప్పును తప్పుగాను ఆలోచించును. సోదరా, నీ కుమారులు అట్లు అపహరింపబడిన బుద్ధిని కలిగి ఉండిరని నేను నిన్ను హెచ్చరింపవలసి ఉండును. కనుకనే వారు పాండవులతో శత్రుత్వమును సృష్టించుకునిరి. ఓ రాజా, విధేయుడు మరియు ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజును ఈ దరిద్రని పాలించుటకు నీవు అనుమతించవలను, నీ దుష్టపుత్రులను కాదు. అదంతా వినిన ధృతరాష్ట్రుడు బదులియ్యకుండా విదురుని ప్రశంసిస్తూ ఇలా పలికెను: ఓ సోదరా, వాస్తవ జ్ఞానమునకు సంబంధించిన విషయాలను నీవు ఎంతో గొప్పగా వివరించితివి. ఏమైనను అమృతం వంటి నీ పలుకులను వినినప్పటికీ నాకు పూర్తిగా తృప్తి కలుగుటలేదు. దయచేసి మరికొంత సమయము ఇట్లే సంభాషింపుము. తరువాత విదురుడు ఇట్లు పలికెను: ఓ రాజా, కరుణ లేక దయ అనే సద్గుణమును కలిగి ఉండుట సమస్త పవిత్ర తీర్థాలలో స్నానమాచరించుట కంటెను ఉన్నతము. కనుక నీవు నీ పుత్రుల పట్ల ఎంత వాత్సల్యము కలిగి ఉంటివో అంతే వాత్సల్యమును పాండవుల పట్ల కూడా నీవు కలిగి ఉండవలనని నేను కోరుతుంటిని. ఈ విషయమును వివరించుటకు నేను నీకు ఒక చక్కని కథను తెలిపెదను, వినుము. పూర్వము కేసిని అను ఒక సాటిలేని సౌందర్యవతి ఉండేది. ఒక ఉత్తమ వరుని ఆశించి స్వయంవరము ఏర్పాటు చేయబడెను. దైత్యరాజు విరోచనుడు ఆ వార్తను విని అక్కడకు చేరుకునెను. అప్పుడు కేసిని విరోచనుని ఇట్లు ప్రశ్నించెను: ఓ మహారాజా, బ్రాహ్మణులు లేక దైత్యులలో ఎవరు శ్రేష్ఠులో దయచేసి వివరింపగలరు? విరోచనుడు ఇట్లు బదులిచ్చెను: సుందరి, మేము ప్రజాపతి సంతానమైనందున నా అభిప్రాయములో బ్రాహ్మణుల కంటెను దైత్యులు ఉత్తములు. కేసిని ఇట్లు పలికెను: సుధన్వుడు అనే బ్రాహ్మణుడు రేపు ఇక్కడకు వస్తుండెను. కనుక మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండవలసినదిగా అర్థిస్తుంటిని. దానితో నేను మీ ఇద్దరిని ఒకేసారి చూడగలను. అందుకు విరోచనుడు అంగీకరించెను. మరుసటి రోజు ఉదయం సుధర్ముడు విచ్చేసెను. కేసిని ఆ బ్రాహ్మణునికి అర్ఘ్యపాద్యాదులను అందించి
తగిన ఆసనమును చూపెను. విరోచనునితో సుధన్వుడు ఇట్లు పలికెను. నేను ఈ అందమైన సింహాసనమును కేవలం స్పృశించెదను. నీతో పాటు ఆసనములో కూర్చుండలేను. లేనిచో మనమిరువురము సమానులమవుతుము. విరోచనుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ, నీవు పలికినది సత్యమే. మీకు కేవలం ఒక చెక్కపీట, జింక చర్మము లేక దర్భాసనము వంటి మాత్రమే ఉచితములు. ఆసనంపై కూర్చునే యోగ్యత లేదు. సుధన్వుడు ఇట్లు వివరించెను. ఓ రాజా, తండ్రి మరియు కుమారుడు సమాన వయస్కులు, సమాన జ్ఞానము కలిగిన ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు వైశ్యులు లేక ఇద్దరు శూద్రులు మాత్రమే కలిసి ఒకే ఆసనంపై కూర్చోవచ్చు, ఇతరులు కాదు. మీ తండ్రి ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ మా తండ్రి గారి క్రింద కూర్చుని సేవించును. కనుక నీవు కేవలం వాస్తవమెరుగని ఒక అజ్ఞానపుత్రుడవని నేను అర్థము చేసుకోగలను. విరోచనుడు ఇట్లు సవాలు విసిరెను. మనము మన పూర్తి సంపదను పణముగా పెడతాము. అప్పుడు సరి అయిన సమాధానము ఇచ్చటకు అర్హుడైన జ్ఞాని నుండి అప్పుడు సరియైన సమాధానం ఇచ్చుటకు అర్హుడైన జ్ఞాని నుండి ఎవరు శ్రేష్ఠుడనే విషయంపై అతని తీర్పును ఆశించెదము. సుధన్వుడు ఇట్లు పలికెను. మనకు సంపద ఎందుకు, మన జీవితమునే పణముగా ఒడ్డుదాము. విరోచనుడు అందుకు అంగీకరించి ఇట్లు పలికెను. మన ప్రశ్నకు సమాధానం ఇవ్వగల సమర్థుడైన ఏ వ్యక్తిని మనం సమీపించవలను? సుధన్వుడు ఇట్లు పలికెను. మనము నిత్య సత్యవంతుడైన మీ తండ్రి ప్రహ్లాదుని వద్దకు వెడదాము. అతడు తన సొంత పుత్రుని రక్షణ కొరకు కూడా అసత్యం పలకడు. సుధన్వుడు మరియు విరోచనుడు ఇరువురు క్రోధముతో ఉద్రేకపడుతుండిరి. సమీపిస్తున్న వారిని ఇరువురిని చూచిన ప్రహ్లాదుడు తన పుత్రునితో, విరోచన, సుధన్వునితో స్నేహము చేసితివా? నేను మీ ఇరువురు కలిసి ఉండగా నేను ఎన్నడూ చూడలేదు. నాకు చాలా ఆశ్చర్యకరముగా ఉందే అని అనెను. విరోచనుడు ఇట్లు బదులిచ్చెను. తండ్రి, మేము ఎన్నటికీ స్నేహితులము కాలేము. నిజమునకు మేమిరువురము మా జీవితాలను పందెము కాస్తిమి. కనుక మా ప్రశ్నకు వాస్తవ సమాధానమును అర్థించుట కొరకు మేము మీ వద్దకు వచ్చితిమి. అట్టి ఇబ్బందికరమైన పరిస్థితిని నివారించే ఉద్దేశముతో ప్రహ్లాదుడు జలము మరియు మధుపర్కము మరియు ఒక గోవును దానమిచ్చుటకు తీసుకురమ్మనెను. దానిని బ్రాహ్మణ అతడికి ఇచ్చి పూజింపదలచెను. సుధన్వుడు కూడా ప్రశ్నకు పరిష్కారమును వెంటనే పొందవలనని ఆతృతతో ఉండెను. దానితో అతడు ఇట్లు పలికెను. ఓ ప్రహ్లాద, వాటిని నేను ఇక్కడకు వచ్చుటకు మునిపే దారిలో పొందితిని. ఎట్టి ఆలస్యము లేకుండా నా ప్రశ్నకు సమాధానమియ్యమని మాత్రమే నిన్ను అభ్యర్థిస్తుంటిని. ఎవరు ఉన్నతుడు, ఒక బ్రాహ్మణుడా లేక నీ కుమారుడు విరోచనుడా? దానితో ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. సుధన్మ, విరోచనుడు నాకు ఏకైక కుమారుడు. దయచేసి నన్ను ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు బలవంతము చేయరాదు. దయచేసి నన్ను విడిచివేయగలరు. సుధన్వుడు పట్టుబట్టుటతో చివరకు ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ, నీ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు ముందు నీవు నా ప్రశ్నకు సమాధానమియ్యగలవు. ఒక వ్యక్తి తన నాలుకను అసత్యము పలుకుటకు ఉపయోగించుట చేత కలిగే ఫలితమేమిటి? అందుకు సుధన్వుడు ఇట్లు సమాధానమిచ్చెను. దైత్యరాజా, అసత్య ప్రమాణమును చూపువాడు, నిరాదరణకు గురి అయిన భార్య తన ఎదుటనే భర్త సవతిబడిలో నిద్రిస్తుండటను చూచి పొందు బాధను అనుభవించును. అసత్యపు తీర్పు ఇచ్చిన రాజు నగరములో బంధింపబడి ప్రవేశద్వారము వద్ద ఆకలితో బాధపడుతూ అనేక శత్రువులతో చుట్టబడినట్టి వారి స్థితిని పొందును. అసత్య పలుకుల ఫలితము జంతువు, మానవుడు, సువర్ణము లేక భూమి అను దానిని బట్టి పెరుగుతుండును. అది వినిన పిమ్మట ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. కుమారా, సుధన్వుడు నీకంటేనూ శ్రేష్ఠుడు. అతని తల్లిదండ్రులు నాకంటేనూ శ్రేష్ఠులు. అందుచేత నీవు ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి బానిసవు కావలను. అట్లే ప్రహ్లాదుడు సుధన్వుని వైపునకు తిరిగి ఇట్లు వేడుకొనెను. ఓ బ్రాహ్మణ, మీ దయను ప్రదర్శించి నా ఏకైక కుమారుని జీవితమును కాపాడవలను. అప్పుడు సుధన్వుడు ఇట్లు బదులిచ్చెను. ప్రహ్లాద, నీ అకుంఠితమైన సత్యదీక్షకు బహుమతిగా నేను విరోచనునికి స్వేచ్ఛను ప్రసాదించగలను. కాని ఒక నిబంధన. కేసిని సమక్షములో నీ కుమారునికి నా పాదాలను కడగవలసి ఉండును. ఆ విధంగా విదురుడు ధృతరాష్ట్రుడికి కథ వినిపించెను. ఇంకా విదురుడు ధృతరాష్ట్రుని ఇట్లు అర్థించెను. ఓ రాజా, రాజ్యము కొరకు లేక నీ కుమారుని ప్రయోజనం కొరకు సత్యమును విడిచిపెట్టవద్దు. లేనిచో నీ అసత్యములు తప్పక కురువంశ నాశనమునకు కారణమగును. సోదరా, ఒక వ్యక్తి జీవితంలో ఎంత విజయం సాధించిననేది చివరికి అతడు ఎంత ధర్మబద్ధముగా వ్యవహరించినను దానిపై ఆధారపడి ఉండును. ఒకవేళ ఎవరైనా తమ దుర్భర పరిస్థితిని అధర్మ మార్గంలో అధిగమింప ప్రయత్నిస్తే అతని పాప ఫలితము అతనికి కష్టాలనే కలిగినందున ఫలితము విపరీతముగానే ఉండును.
కనుక ఒకరు ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రశాంతముగా నిదురించగలిగేటట్లుగా వ్యవహరింపవలను. అది ఒకరు 8 మాసాలు కష్టపడి వర్షాకాలపు 4 నెలలు సంతోషముగా గడపగలిగినట్లుగా ఉండవలెను. అట్లే వృద్ధాప్యములో సంతోషముగా గడపగలిగేటట్లుగా తన యవ్వనమును గడపవలెను. ఇంకను ఒకరు మరుజన్మ శుభప్రదముగా ఉండునట్లుగా ఈ జన్మలో నడుచుకోవలెను. మహారాజా, నీ కుమారుడు దుర్యోధనుడు ఎలా దుష్టుడయ్యెనను విషయమునకు సంబంధించి ఆలోచిస్తూ నీవు నీ సమయమును వృధా చేయరాదు. మహాత్ముల గొప్పదనమును సాధారణ వ్యక్తులు ఎలా అర్థము చేసుకొనలేరో అట్లే స్త్రీ స్వాభావిక దుష్టత్వముకు కూడా కారణము ఎన్నటికిని ఎవరికిని అర్థము కాదు. నీ కుమారుని విషయంలో కూడా అంతే. కనుక రాజ్యాధికారమును దుర్యోధనుడు, దుశ్శాసన, కర్ణ మరియు శకుని చేతుల్లోకి వెళ్ళుటకు నీవు అనుమతిస్తే ఎట్టి శ్రేయస్సుకు అవకాశం ఉండదని నీవు నిర్ధారించుకోవలను. నిజమునకు నీ సొంత పుత్రులకు వలె నీపై ఆధారపడిన పాండవులకే నీవు నీ కురురాజ్యమును అప్పగించవలను. సోదరా, సాధ్య దేవతలు జ్ఞానముకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఒక్కసారి అత్రి మహాముని ఇచ్చిన సమాధానమును కూడా దయచేసి వినుము. ఋషి ఇట్లు పలికెను: ఒకరు ఎల్లప్పుడూ సహనము మరియు క్షమాగుణమును పాటిస్తూ పరుషవాక్కులను మానుకోవలను. అవతలి వ్యక్తి పరుషవాక్కులతో బాధించిన అవి తనను లోతుగా గాయపరిచినను తెలివైన వ్యక్తి క్షమాగుణముతో సహించవలను. అలా చేయుట చేత తనను హింసించే వారి పుణ్యమంతయు నశించునని అతడు ఎరుగును. ఉత్తమాధికారి ప్రతి ఒక్కరి శ్రేయస్సును కాంక్షిస్తూ ఏ ఒక్కరికి దుఃఖము కలిగించ వాంఛింపడు. అతని పలుకులు ఎల్లప్పుడూ సత్యములు. అతడు విధేయతతో మృదువుగా ప్రవర్తించును. అంతేకాకుండా తన కోరికలన్నింటినీ పూర్తి నియంత్రణలో ఉంచుకొనును. ఏమైనను అధములు ఎన్నడును క్రమశిక్షణలో ఉండలేరు. స్వల్ప ప్రతికూలతకు కూడా వారు చలించిపోవుదురు. వారు కృతజ్ఞులు. ఎన్నటికి నిజమైన స్నేహ లక్షణాలను ప్రదర్శింపలేరు. అట్టి దుర్మార్గులు తమ తెలివితేటలు మరియు కఠిన పరిశ్రమ ద్వారా సంపదను ఆర్జించినను వారు ఎన్నటికి నిజాయితీతో కీర్తిని సాధింపలేరు. మరియు సంస్కారవంతమైన ఉత్తమ వంశపులోని వ్యక్తుల సదాచారమును కూడా కలిగి ఉండరు. ధృతరాష్ట్రుడు ఇట్లు వేడుకొనెను: ఓ విదురా, దయచేసి అటువంటి సంస్కారవంతమైన ఉత్తమ వంశ సభ్యుల లక్షణాలను వర్ణించుము. విదురుడు ఇట్లు చెప్పసాగెను: ఓ రాజా, సంస్కారవంతమైన ఉత్తమ వంశ సభ్యులు తపస్సు మరియు నిగ్రహమును ఆచరించుదురు. వారు వైదిక విజ్ఞానమును పెంపొందించుకుందురు. యాగాదులను నిర్వహించుదురు. దానాలు చేయుదురు. మరియు వారి సంతానమునకు పవిత్ర విధానములో వివాహమును జరిపించుదురు. ఏమైనను అట్టి సంస్కారవంతమైన ఉత్తమ వంశాలు కూడా పతనము చెందవచ్చును. మరీ ముఖ్యముగా వారు గర్విష్ఠులై బ్రాహ్మణులను అగౌరవపరచిన సందర్భాలలో అట్లు జరుగును. నిజమునకు ధనము లేని వారు పేదవారు కాదు. దురలవాట్లను కలిగిన వారే నిజమునకు దరిద్రులు. ఇతరులలో భయమును సృష్టింపకుండా విశ్వాసమును నింపేవారు నిజమైన స్నేహితులు. ఒక స్నేహితుని నుండి సహాయమును కోరినప్పుడే అతని నిజాయితీ పరీక్షింపబడును. ధార్మిక ప్రవర్తన నుండి పతనమైన వ్యక్తి దుఃఖములను పాల్గొను. ఆ దుఃఖము మిక్కిలి వినాశకరము. ఎందుకనగా అది వ్యక్తి సహజత్వమును కబళించును. అతని శక్తిని నశింపజేయును. బుద్ధిని మందగింపజేయును. అతడిని రోగాలకు గురిచేయును. ధృతరాష్ట్ర, ఈ వంశము దాని సభ్యుల దుష్ప్రవర్తన చేత పతనము చెందకూడదని ఆశించెదను. ఆ పలుకులను వినిన ధృతరాష్ట్రుడు అట్లు అంగీకరించెను. విదురా, పాండవులతో యుద్ధము చేసినచో నా కుమారుడు వినాశముకు గురొగుదురని నేను పూర్తిగా విశ్వసించెదను. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు నా దుష్టకుమారుల చేత మోసగింపబట్టుకు నేను అనుమతించితిని. ముంచుకొస్తున్నట్టి గొప్ప ప్రమాదము చేత నా మనస్సు ఆందోళనతో నిండి ఉండెను. విదురా, దయచేసి నా భయములన్నీ తొలగినట్లుగా పలుకుము. విదురుడు ఇట్లు పలికెను: సోదరా, ఒకవేళ నీవు నీ శ్రేయస్సును వాస్తవముగా ఆశించినచో నీవు లోభత్వమును విడిచి జ్ఞానము, తపస్సు, ఆత్మనిగ్రహం వంటి వాటిని ఆశ్రయించవలను. ఆత్మానుభూతికి సంబంధించిన జ్ఞానము చేత భయము తొలగింపబడును. మరియు ఇంద్రియ తృప్తికి చెందిన కోరికలన్నింటినీ త్యజించుట ద్వారా శాంతి లభించును. మహారాజా, యుధిష్ఠిరుడు శకునిచే ఓడింపబడిన సమయంలో నేను నిన్ను నీ కుమారుని నిరోధింపవలసినదిగా చేసిన హెచ్చరికను ఒకసారి స్మరించము. నీవు నా సలహాను పూర్తిగా నిర్లక్ష్యపరిచినందుకు ఇప్పుడు బాధపడుతుంటివి. దీనికి ఒకే ఒక పరిష్కారం: నీ దుష్టకుమారుని నియంత్రిస్తూ యుధిష్ఠిరునితో శాంతి ఒప్పందం చేసుకునుట. లేనిచో పాండవులతో శత్రుత్వము ఏర్పరచుకుని వినాశమును ఆశిస్తూ శాంతి సౌభాగ్యాలతో ఉండగలడని ఎలా ఆశింపగలవు? మహారాజా, స్వయంభువ మనువు చేత సృష్టింపబడిన మానవులలో మూర్ఖులు 17 రకాలుగా తెలుసుకునుము. అట్టి మూర్ఖుల ప్రయత్నాలు గాని గాలిని పిడికిలితో బాదునట్లుగా
లేక ఇంద్రధనస్సును వంచుటకు చేసే ప్రయత్నముకు వలె లేక సూర్యకిరణాలను బంధించు ప్రయత్నముకు వలె ఎట్టి ఫలితాలను ఇవ్వవు. ఇట్టి మూర్ఖుల్లో కొంతమంది ఉన్నత కుటుంబాలలో జన్మించి పాపకర్మలకు అలవాటు పడిన వారు, మరికొందరు ఎల్లప్పుడూ తమ శక్తి సామర్థ్యాలతో తమకంటెను అధిక బలవంతులతో విరోధించువారు, ఇంకనూ కొందరు సాధింపలేని వాటి కొరకు ఎల్లప్పుడూ ప్రయత్నించువారై ఉందురు. ఈ విధముగా విదురుడు నిపుణులతో ధృతరాష్ట్రుని మూర్ఖత్వమును ఎత్తి చూపెను. అందమహారాజు ఇట్లు ప్రశ్నించెను, సోదరా, మానవుల ఆయుష్షు పూర్తవ్వకమునుపై ఎందుకు మరణిస్తుందురు? అందుకు విదురుడు ఇలా బదులిచ్చెను, మహారాజా, అహంకారము, అతిగా భుజించుట, క్రోధము, ఇంద్రియలాలస, వాచాలత్వము మరియు కుటుంబ కలహాలు ఈ 6 ఆయుష్షును హరించే చురకత్తులు. సోదరా, ముఖస్థుతి చేసేవారు పుష్కలముగా లభించుదురు. కాని అప్రియమైన ఔషధము వంటి వాక్కులను చెప్పేవారు అరుదు. సహజముగానే నీవు అదివరకే పాచికలాట స్వభావరీత్యా ఎంత చెడును కలిగించునో ఎరుగుదువు. ఆట ఆరంభముకు ముందే జరగబోతున్న దానికి సంబంధించి ఎంతగానో హెచ్చరించిదని. ఏమైనను నీవు కాకుల వంటి నీ కుమారులు ఎల్లప్పుడూ నెమళ్ల వంటి పాండవులను జయింపవలనని ఆశిస్తుందువు. నీవు బలవంతమైన సింహాలను విడిచి ఈర్ష్యాద్వేషాలతో నిండిన నక్కలను రక్షిస్తుంటివి. ఓ రాజా, విశ్వసింపదగిన వ్యక్తి గుణలక్షణములు ఈ విధముగా ఉండును. అతడు సత్యనిష్ఠాపరుడు, కృతజ్ఞుడు, మనస్సులో శాంతి కలిగిన వాడు మరియు ఇంద్రియాలను దృఢముగా నియంత్రించేవాడు. అతడు ఎట్టి మోసపూరిత ధోరణులు లేకుండా ఎల్లప్పుడూ ఆహ్లాదకరముగా భాషించేవాడు. మరోవైపు ఎవరూ కూడా ఎన్నడూను తమ విశ్వాసమును స్త్రీలు మరియు బాలురు కపట వ్యక్తులలో ఉంచరాదు. ధృతరాష్ట్ర, నీవు ధర్మాత్ముడైన యుధిష్ఠిరుని విడిచి రాజ్యపాలనను దుర్యోధనునికి అప్పగించితివి. అది నీ సమృద్ధినంతటినీ నష్టపోవుదువని సూచిస్తుండెను. ఈ విషయంలో ధృతరాష్ట్రుడు ఈ విధముగా అభ్యంతరము పలికెను, విదురా, ఒకరు తమ సమృద్ధి లేక ప్రతికూలతలకు నిర్మాణకర్త కాదని నా అభిప్రాయము. మనమందరము సృష్టికర్త భగవంతుని పర్యవేక్షణలోని విధిచేత నియంత్రింపబడుతుంటిమి కనుక మనము పరమాత్మని ఇచ్ఛానుసారం నర్తించే తోలుబొమ్మలం మాత్రమే. అందుకు విదురుడు ఇట్లు పలికెను, సోదరా, దుర్యోధనుడు జన్మించిన సమయంలో వంశశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అతడిని విడిచివేయమని నేను నీకు సూచించిన విషయమును ఒక్కసారి స్మరించము. ఏదైనా ఒక దానిని తిరస్కరించుట ద్వారా ఒక గొప్ప ప్రయోజనము చేకూరగలిగినచో విడిచివేసినది నష్టము కాబోదు. అట్లే భవిష్యత్తులో గొప్ప నష్టమును కలిగించు ప్రస్తుత లాభము నిజమైన లాభము కాదు. ధృతరాష్ట్రుడు జోక్యము చేసుకుంటూ ఇట్లు పలికెను, నా బుద్ధి నన్ను ఎలా నిర్దేశించినను నేను నా పుత్రులను ఎన్నటికిని విడిచిపెట్టలేను. విదురుడు ఇట్లు సమాధానమిచ్చెను, ఓ రాజా, దుష్ట వ్యక్తులతో సాంగత్యము ఎంతటి ప్రమాదకరమో నీవు గ్రహించుటలేదు. బంధువులతో కలిసి జీవితమును ప్రశాంతముగా గడుపుతూ ఆనందించవలను. నీవు కుటుంబ వివాదాలలోకి ఎందుకు తలదూర్చవలను? పాండవులకు కనీసం కొన్ని గ్రామాలనైనను ఇమ్ము. అలా వారితో యుద్ధమును నివారించుము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, విదురా, నీవు సూచిస్తున్నట్లుగా పాండవులకు నేను అనుకూలముగా ఉందును. కాని నా కుమారుడు దుర్యోధనుని కలుసుకోగానే నా మనస్సు మరో వైపునకు మరలును. కనుక నా మనస్సును నియంత్రించుట చేత ఎట్టి ఉపయోగము లేదు. నా జీవితం బలమైన విధి చేత ఎలా నిర్దేశింపబడుతున్నదో నేడు చూడగలుగుతుంటిని. విదురా, నీ సత్సలహాలను నేను ప్రశంసించుట లేదని భావించరాదు. నీ సంభాషణలు అత్యంత జ్ఞానవంతములు మరియు ఆసక్తిదాయకములు కనుక మరికొంతసేపు సంభాషించవలసినదిగా నిన్ను కోరుతుంటిని. విదురుడు ఇట్లు పలికెను, ధృతరాష్ట్ర, నేను ఎంతసేపు సంభాషించనను మీ నిర్ణయాలు మారవు. మీ సందేహాలను తీర్చుకున్నటకు నీవు సనత్కుమారుని నుండి శ్రవణము చేయవలసినదిగా నా సలహా. అతడు దివ్యశాస్త్ర జ్ఞానములో ఉన్నత ప్రామాణికుడు. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, విదురా, సనత్కుమారుడు ధర్మమును గురించి వివరించినంత చక్కగా నీవు వివరించలేవని భావిస్తుంటివా? విదురుడు ఇట్లు బదులిచ్చెను, నేను శూద్రుడను. సనత్కుమారుడు అపార జ్ఞానవంతుడొకటి చేత దేవతలు కూడా అతడిని గౌరవించుదురు. అది వినిన ధృతరాష్ట్రుడు సనత్కుమారుని కలుసుకోదలచి ఆతృతతో విదురునితో తన ప్రస్తుత భౌతిక శరీరముతో అది ఎట్లు సాధ్యపడునని ప్రశ్నించెను. విదురుడు సనత్కుమారుని ధ్యానింపనారంభించెను. తనను స్మరించినంతనే ఋషి అక్కడ వెంటనే ప్రత్యక్షమయ్యను. విదురుడు అత్యంత ఆదరముతో సనత్కుమారుని పూజించెను. అందరూ సుఖాసీనుడైన పిమ్మట విదురుడు ఇట్లు పలికెను, ఓ బ్రహ్మపుత్ర, ధృతరాష్ట్రుని మనస్సులోని అనేక గంభీర సందేహాలను దురదృష్టవశాత్తు నేను నిర్మూలింపలేకవుంటిని. కనుక భయాలన్నింటి నుండి విముక్తుడయ్యేట్లుగా మహారాజుకు బోధింపవలసినదిగా మిమ్మల్ని నేను వినయముగా అర్థిస్తుంటిని. ధృతరాష్ట్రుడు జ్ఞానమును ఆర్జించుట కొరకు తనకు లభించిన ఈ అరుదైన అవకాశముకు ఎంతగానో సంతోషించెను. ఏమాత్రము ఆలస్యము చేయకుండా అతడిని ఇట్లు ప్రశ్నించెను, సత్యమెరిగిన వ్యక్తి అందరిలోకి శ్రేష్ఠుడా? జీవితముకు ఏదైనా అంతము కలదా, లేక మరణమనేది శాశ్వత అస్తిత్వ మార్గములో ఒక తాత్కాలిక సంభవమా?
అందుకు సనత్కుమారుడు ఇట్లు బదులిచ్చెను: ఓ రాజా, ఆత్మ శాశ్వతమైనది మరియు మార్పు లేనిది కూడా. ఏమైనను ఒకరి మనస్సు అజ్ఞానము, భౌతిక కోరికలతో నియంత్రింపబడినప్పుడు అతని కామ్యకర్మ ఫలితాలకు అనుగుణముగా అతని శరీరము మార్పులకు గురగును. తరువాత ధృతరాష్ట్రుడు ఇట్లు ప్రశ్నించెను: దివ్య జ్ఞానముతో వ్యక్తికి అజ్ఞానము మరియు కర్మబంధాల నుండి విముక్తి లభించగలిగితే జ్ఞానులు కర్మకాండ కార్యాలను ఎందుకు నిర్వహించెదరు? అప్పుడు సనత్కుమారుడు ఇట్లు బదులిచ్చెను: ఓ రాజా, కర్మయోగము దివ్యజ్ఞానములో స్థితిని పొందుననేది వాస్తవము. ఒక వ్యక్తి జ్ఞానయోగ స్థితికి చేరుకుని పిమ్మట వేదాలలో తెలుపబడిన కర్మకాండలను నిర్వహింపనవసరం లేదు. ఏమైనను పరమాత్మకు చెందిన ఆధ్యాత్మిక కార్యకలాపాలు కలవు. వాటిని భక్తి యోగమందురు. కనుక అట్లు వాస్తవముగా జ్ఞానములో స్థితులైన వారు భగవంతుని పరమసత్యముగా ఎరిగి భక్తియుక్త సేవలో నెలకొందురు. ధృతరాష్ట్రుడు ఇట్లు విచారించెను: పరమాత్మ పరమాత్మబద్ధుడై ఈ ప్రపంచంలో వివిధ జీవజాతులు అగుపించునా? ఎందుకంటే అతడు సర్వవ్యాపకుడని చెప్పబడను. కనుక జీవజాతులతో నిండినట్టి ఈ విశ్వ సమస్తమును అతని లీలగా మనము నిర్ధారించుకోవచ్చునా? అందుకు సనత్కుమారుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఓ రాజా, ఈ భౌతిక జగత్తులో మనము చూచే బద్ధజీవులు పరమాత్మని అంశలు కనుక వారు అతనితో భిన్నము, అదే సమయములో అభిన్నులు కూడా. వారు అతని దివ్య గుణమును కలిగి ఉందురు. అతడు అపరిమిత నియంత. జీవులు అతని అపరిమిత శక్తి వ్యక్తీకరణలు. బద్ధజీవులు చతుర్విధ భౌతిక వాంఛలైన ధర్మ, అర్థ, కామ, మోక్షముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నంత వరకు కఠిన తపస్సుతో బ్రహ్మలోకము చేరినను వారికి నిజమైన ముక్తి లభింపదు. కనుక మానవ జీవితము భౌతిక కోరికలను నియంత్రించుటకు ఉద్దేశింపబడినది. అట్టి నియంత్రణ లేకపోవుట ఉన్మాదము అనిపించుకొనును. ధృతరాష్ట్రుడు మరియు విదురుడు ఆ రాత్రంతయు సనత్కుమారునితో సంభాషిస్తూనే గడిపిరి. మరుసటి రోజు ఉదయం కౌరవులందరూ సంజయుడు వినిపించే పాండవుల సందేశమును వినుటకు రాజసభలో సమావేశమైరి. రాజసభ మచ్చలేని శ్వేతరంగులో ఉండెను. దాని బంగారు నేలపై సుగంధ పరిమళాలు కలిపిన నీటిని చిలకరించిరి. పాలరాతి, చెక్క, ఏనుగు దంతాలు మరియు సువర్ణముతో చేయబడిన ఆసనాలు, వాటిపై అత్యంత విలువైన వస్త్రాలను పరిచిరి. ధృతరాష్ట్రునితో పాటు ఇతర అనేక గొప్ప రాజులందరూ వారి ఆయుధాలతో అక్కడకు చేరుకునిరి. అప్పుడు ఆ సభ వెంటనే భయంకరమైన సింహాలతో నిండి ఉన్నట్టి కొండ గుహకు వలె అగుపించెను. ఒక అధికారి సంజయుని ఆగమనమును ప్రకటించెను. సంజయుడు కురు పెద్దలందరికీ పాండవుల తరపున ప్రణామములు అర్పించెను. అర్జునుడి సందేశమును తెలుసుకోవాలనే తీవ్రమైన ఆరాటముతో ధృతరాష్ట్రుడు అర్జునుడి స్పందనను తెలుపమని సంజయుని కోరెను. సంజయుడు ఇట్లు సమాధానమిచ్చెను: ఓ రాజా, అర్జునుడి సందేశము వెంటనే యుధిష్ఠిర మహారాజుకు మరియు శ్రీకృష్ణ భగవానుని సమ్మతిని పొందెను. అది వినిన పిమ్మట అతడు యుద్ధము చేసేందుకు ఎంత ఆతృతగా ఉండెనో మీకు అర్థమగును. అర్జునుడు ఈ సందేశమును దుష్టకర్ణునితో సహా కురువంశస్థులందరి సమక్షంలో దుర్యోధనునికి వినిపించమని నాకు సూచించెను. ఇది ఆ సందేశము, వినుము. ఒకవేళ యుధిష్ఠిర మహారాజు న్యాయమైన హక్కుగా రాజ్యములోని తమ భాగమును ధృతరాష్ట్రపుత్రుడు అప్పగించకపోయినచో గతములో అతడు భయంకరమైన పాపకార్యము చేసి ఉండెనని, దాని ఫలితమును ఇంకనూ అనుభవించలేదని గమనించవలను. దుర్యోధనుడు యుద్ధము చేయదలచినతో మా అరణ్యవాసములో మేము మా సైన్యముకు వినియోగించిన కఠిన సేయకు వలె అతడు దారుణముగా గాయపడి నేలపై పడి ఉన్నప్పుడు అది మరింత అధిక బాధాకరముగా ఉండును. భూపతులారా, అర్జునుడు ఈ సందేశమును అందించిన పిమ్మట ఇట్లు సంభాషణను కొనసాగించెను. అర్జునుడు ఇట్లు పలికెను: మా దీర్ఘకాల క్రోధమును చవిచూచినప్పుడు దుర్యోధనుడు తన మోసపూరితమైన ప్రవర్తనకు పశ్చాత్తాపపడునని నీవు అతనికి ఆశ్వాసన కలిగించుము. ఒకరోజు ఉదయం నేను స్నానమాచరించి నిత్య విధులను పూర్తి చేసుకున్న అనంతరం ఒక బ్రాహ్మణుడు నన్ను సమీపించి ఇలా పలికెను: ఓ కుంతిపుత్ర, సమయం ఆసన్నమైనప్పుడు నీవు నీ శత్రువులతో యుద్ధము చేసే సమయములో అతి కష్టమైన కార్యమును సాధింపవలసి ఉండును. కనుక ఇంద్రుడు తన వజ్రాయుధము ధరించి అదృశ్యముగా నీ ఎదుట తిరుగాడుతున్నట్లుగా లేదా శ్రీకృష్ణ భగవానుడు నిన్ను రక్షిస్తూ నీ వెనుక ఉన్నట్లుగా ఏర్పాట్లు చేసుకునుము. నేను ఆ బ్రాహ్మణుడితో ఇట్లు పలికితిని: ఓ ఋషివర్య, శ్రీకృష్ణ భగవానుడు నాకు మిత్రుడుగా ఉండుటనే నేను కోరుకుందును. అతడు దేవాది దేవుడైనందున సమస్త శక్తులకు నిధి. అతడు పూతన, తృణావర్త, బకాసుర మరియు దుష్ట పాలకుడైన కంసుని సంహరించి ఇదివరకే తన పరాక్రమమును ప్రదర్శించి ఉండెను. నా పలుకులను వినిన పిమ్మట ఆ బ్రాహ్మణుడు అద్భుత రీతిలో అదృశ్యుడయ్యెను. నిజమునకు దుష్ట దుర్యోధనుడు యుద్ధములో అవినాశి అయిన విష్ణు భగవానుడు జయింప సాధ్యమా? ధృతరాష్ట్రుని దుష్టపుత్రుడు ఆ విషయమును అవగాహన చేసుకుని
శాంతియుత పరిష్కారమునకు అంగీకరిస్తేనే కౌరవులు సురక్షితముగా ఉందురు. లేనిచో దుర్యోధనుడు యుద్ధముని సమర్థించినచో నేను ఒంటరిగా కౌరవులందరినీ జయించి సమస్త రాజ్యమును యుధిష్ఠిర మహారాజుకు అర్పించుటకు సిద్ధముగా ఉంటిని. భూత భూత వర్తమాన భవిష్యత్తు కాలాల గురించి సంపూర్ణముగా ఎరిగి ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానుడు నా విజయమునకు హామీ ఇచ్చినందున ఈ విషయములో నేను పూర్తి విశ్వాసముతో ఉంటిని. అంతేకాకుండా ప్రతిస్మృతి అనబడే ఒక దివ్యశక్తిని కూడా సాధించి ఉంటిని. ఆ శక్తి నాకిచ్చిన దూరదృష్టితో భవిష్యత్తులోని నా విజయమును నేను గ్రహింపగలిగితిని. నిజమునకు నేను స్పృశింపక మునిపే నా గాంధీవము ఘీంకరిస్తుండెను. నా బాణాలు సహజముగానే తూణీరాల నుండి ఆతృతగా బయటకు వస్తుండెను. నా ఖడ్గము ఉత్సాహముగా వరం నుండి బయటకు వస్తుండెను. నా ధ్వజంపై గల భయంకర జీవులు ఆలస్యము చేయకుండా రథము సిద్ధము చేయమని నన్ను కోరుతుండెను. ఈ విధముగా సంజయుడు అర్జునుని పలుకులను సభలో వినిపించెను. భీష్ముడు దుర్యోధనుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను: ఓ రాజా, దయచేసి నేను తెలుపుతానని ఇంకను వినగలరు. శ్రీకృష్ణ భగవానుడు దేవతల తరపున ఈ ధరిత్రిపై అవతరించెను. అర్జునుడు అతనికి తోడ్పడుట కొరకు జన్మించెను. ఇంద్రుని ప్రయోజనము కొరకు అర్జునుడు ఇదివరకే అసంఖ్యాకమైన దైత్యులను మరియు దానవులను సంహరించెను. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు ఏకమైనప్పుడు దేవతలు మరియు రాక్షసులందరూ కలిసినను వారిరువురిని జయింపలేరు. దుర్యోధన, ఒకవేళ నీవు శ్రీకృష్ణ భగవానుని సూచనను నిరాకరించినచో తప్పక నీవు మరియు నీ సోదరులందరూ వినాశమునకు గురగుదురని గట్టిగా చెప్పగలను. నీవు పాండవులతో శాంతి ఒప్పందము చేసుకోవలను. దుశ్శాసనుడు, శకుని మరియు నిమ్న జాతిలో జన్మించిన కర్ణుడు తప్ప ఇతరులెవ్వరూ పాండవుల పట్ల నీ శత్రువైఖరిని సమర్థింపరు. అది వినిన కర్ణుడు మనస్తాపం చెంది ఆగ్రహముతో ఇట్లు పలికెను: పితామహ, నేను ఎల్లప్పుడూ నిజమైన క్షత్రియునికి వలనే నడుచుకుంటుని. మీరు ఇంతగా ఎందుకు నన్ను విమర్శింప పూనుకుందరు? నిజమునకు దుర్యోధనుడు ఎందుకు శాంతిని అర్థించవలను? గతములో గాయపరిచిన వ్యక్తులతో తెలివైన ఏ పాలకుడు శాంతి ఒప్పందమునకు ఎందుకు ప్రయత్నించును? దుర్యోధనుడికి పాండవులతో యుద్ధముకు భయపడన అవసరము లేదు. నేను ఒంటరిగా వారందరినీ వధించుటకు సిద్ధముగా ఉంటిని. అందుకు భీష్ముడు ధృతరాష్ట్రుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను: ఓ రాజా, కర్ణుడు ఎల్లప్పుడూ ప్రగల్భాలు పలుకుతుండెను. అతడు పాండవులలో 16వ వంతు కూడా సమానము కాదు. అర్జునుడు కురువీరులందరినీ జయించి వస్త్రాలను ఒలుచుకుపోయినప్పుడు కర్ణుడు అక్కడ లేడా? ధృతరాష్ట్ర, నీవు కర్ణుని బలముపై ఆధారపడినచో తప్పక మునిగిపోవుదనే అర్థము. ద్రోణుడు ఇట్లు పలికెను: ఓ రాజా, భీష్ముడు ఎట్టి స్వార్థము లేకుండా చెబుతుండెను. నీవు అతని పలుకులను అంగీకరించవలను. సంపద మరియు కీర్తి ప్రతిష్టల పట్ల అత్యాసపరుడైన వ్యక్తుల నుండి సలహాలను గ్రహించవద్దు. భీష్ముడు మరియు ద్రోణుడు శాంతి కొరకు ప్రయత్నించమని వేడుకొనెను. ధృతరాష్ట్రుడు వారి పలుకులను నిర్లక్ష్యపరచెను. సంజయుని వైపునకు తిరిగి ధృతరాష్ట్రుడు ఇట్లు అడిగెను: పాండవులు యుద్ధము కొరకు చేస్తున్నట్టు సన్నాహాలను వివరించము. ఆ పక్షములు ఎవరు శాంతిని కోరుతుండిరి మరియు ఎవరు యుద్ధమునకు ఉత్సాహముగా ఉండిరి? ధృతరాష్ట్రుడు అట్లు భీష్మునికి ఇటు ద్రోణుడికి కనీసం జవాబిచ్చుటకు కూడా ఇష్టపడకపోవటను గమనించిన శాంతి కాముకులు తమ ఆశలను విడిచిరి. సంజయుడు కూడా ధృతరాష్ట్రుడు ఉదాసీనతను చూచి నిరుత్సాహముతో నిట్టూరుస్తూ ఒక్కసారిగా స్పృహ తప్పి నేలపై పడిపోయెను. ధృతరాష్ట్రుడు ఇట్లు వ్యాఖ్యానించెను: పాండవుల పరాక్రమం ప్రదర్శింపబడినప్పుడు ఏర్పడు పరిణామాలను గురించి ఆలోచిస్తూ అతడు స్పృహ కోల్పోయి ఉండును. ధృతరాష్ట్రుని ఓదార్పుతో సంజయుడు కొంతసేపటికి తిరిగి స్వాంతన పొందెను. తరువాత అతడు పాండవుల మిత్రులందరినీ గూర్చి వివరించెను. అది వినిన ధృతరాష్ట్రుడు ఇలా రోధించెను: ఈ యోధులందరూ బలములో భీమునికి దాదాపు సమముగా ఉండిరి. ప్రత్యేకించి అతని గురించే నా భయమంతయు. కనుకనే నేను రాత్రులు నిద్ర లేకుండా గడుపుతుంటిని. ఒకవేళ యుద్ధము సంభవిస్తే భీముడు నా పుత్రులలో కనీసం ఒక్కరిని కూడా ప్రాణాలతో ఉండనివ్వడని నా విశ్వాసము. అతడు తన భయంకరమైన గదను ఎత్తి పట్టుకునేట్లుగా నాకు అగుపడుతుండెను. బాలుడుగా ఉన్నప్పుడు కూడా అతడు నా కుమారులను ఎలా హింసించేవాడో నేను మరువలేదు. అతడు ఎంత ఉగ్రముగా తన గదను విసరగలడో నేనెరుగగలను. నా కుమారుల తలలు ఆ ప్రభావమును ఎలా భరించగలవు? భీముడు బాల్యములో కూడా నా నియంత్రణలో ఉండేవాడు కాదు. అట్టిది మా చేత ఇన్ని రకాలుగా బాధింపబడిన పిమ్మట అతడు శాంతింపగలడని నేను ఎట్లు భావించగలను? నా కుమారుడు నా సలహాను విస్మరిస్తూ భీమునితో పోరాడుటకు సిద్ధమైన మూర్ఖులు. వారు కేవలం ఐశ్వర్యమును మరియు ఖ్యాతిని ఆనందింప చూస్తుంటిరి. అంతేగాని ముంచుకు వస్తున్నట్టు భయంకరమైన వినాశమును చూచుటలేదు. విదురుడు మొదటి నుండి ఇట్టి గొప్ప విపత్తును గురించి హెచ్చరిస్తూనే ఉండెను.
దురదృష్టవశాత్తు నా అదృష్టము పూర్తిగా కాలాధీనమగుట చేత ఇప్పుడు నేనేమి చేయలేకుంటిని. నేను కాలచక్రముతో బంధింపబడినట్లుగా దాని అనివార్యమైన చర్య నుండి తప్పించుకోలేనట్లుగా ఉంది. ఇది కౌరవులందరి వినాశముకు దారి తీయును. భీముని గూర్చియే కాకుండా నేను అర్జునుని గూర్చి కూడా ఎంతగానో భయపడుతుంటిని. నిజమునకు అతడు తన పదునైన బాణాలతో కౌరవుల తలలు ఖండిస్తున్నట్లుగా నాకు అగుపడుతుండెను. గతములో అర్జునుడు కాండవ వనమును అగ్నిపక్షించునట్లుగా చేసెను. ఇప్పుడు మరోసారి ఆ ఇరువురు కృష్ణులు మరియు గాంధీవము యుద్ధమునకు ఉత్సాహపడుతుండెను. మన పక్షాన గల యోధులెవరునూ కూడా వారితో సరితూగరు. ధర్మాత్ముడైన యుధిష్ఠిరునికి తీవ్ర అన్యాయము జరిగినని నేను ఎరుగుదును. సృష్టికర్త అయిన శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు మార్గనిర్దేశము చేస్తున్నందున ఈ యుద్ధము వినాశముకే దారితీయునని నేను చెప్పగలను. కనుక ఇక్కడ సమావేశమైన మీరందరూ నా వైఖరిని సమర్థింపవలసినదిగా కోరుతుంటిని. అలా మనము పాండవులతో శాంతిపూర్వకమైన పరిష్కారం ఒప్పందమును చేసుకోవచ్చును. నేను మనశ్శాంతితో ఉండుటకు ఇదొక్కటే మార్గముగా గోచరిస్తుండెను. సంజయుడు ఇట్లు పలికెను: ఓ రాజా, నీ శోక పలుకులన్నీ నిరుపయోగములు. విచక్షణ జ్ఞానములు కలిగి ఉండి కూడా చివరికి నీవు నీ దుష్టబుద్ధి గల కుమారునికే లొంగిపోవుదువు. నీవు ఇప్పుడు శోకిస్తుంటివి. సమయం మించిపోయిను. శకుని మోసపూరితముగా యుధిష్ఠిరుని రాజ్యమును కబళిస్తున్నట్టు సమయంలో నీవు సంతోషిస్తూ పదే పదే ఇట్లు ప్రకటింపసాగితివి: దీనిని నా కుమారుడు గెలుచుకునెను. పాండవుల దరిత్రిని జయించినప్పటికీ దుర్యోధనుడు మోసపూరితముగా వారి రాజ్యమును స్వాధీనపరుచుకున్నప్పుడు నీవు నా కుమారుడు ఇప్పుడు ప్రపంచమునకు తిరుగులేని చక్రవర్తి అయ్యెను అని భావిస్తూ గర్వించితివి. దుర్యోధనుడు తండ్రితో ఇట్లు పలికెను: మనకు మన శత్రువులను ఓడింపగల సామర్థ్యము కలదు. నీవు విచారింపనవసరము లేదు. వారి వనవాసక ఆరంభములో శ్రీకృష్ణ భగవానుడు మరియు అనేక మంది ఇతర రాజులు పాండవులను కలుసుకొనుటకు అడవికి వెళ్ళిరి. వారందరూ హస్తినాపురంపై దాడి చేసేందుకు అనుమతించమని యుధిష్ఠిర మహారాజును కోరిరి. ఆ వార్తను వినిన నేను ఎంతగానో భీతిల్లితిని. ఆ సమయంలో దాదాపుగా భూతలంపైన గల రాజులందరితో పాటు హస్తినాపుర వాసులు కూడా జూదక్రీడ సమయంలో మరియు ద్రౌపది అవమానింపబడిన సమయంలో మౌనముగా ఉన్నందుకు మిమ్ములను ఖండించిరి. భీష్ముడు, ద్రోణుడు మరియు కృపుని గురి సమీపించి నేను పాండవులకు లొంగిపోదునని వారితో యుద్ధము చేయుట వలన ప్రయోజనము లేదని నా భయము వారికి ప్రకటించిందని. ఏమైనను అప్పుడు భీష్ముడు, ద్రోణ మరియు కృపులు వారిలో ప్రతి ఒక్కరూ భూతలంపై గల రాజులందరినీ జయింప సమర్థులమని నాకు హామీని ఇచ్చితిరి. ఆ సమయంలో పాండవులు గొప్ప బలవంతులు. కానీ ఇప్పుడు వారికి దాదాపు మిత్రులనబడే వారే లేరు. అప్పుడే వారికి భయపడనప్పుడు ఇప్పుడు వారికి మనమెందుకు భయపడవలను? ఓ తండ్రి, నా గురించి నేను ఆలోచించుటలేదు. ఏది ఏమైనను నేను నా ఓటమితో నిన్ను ఎన్నటికినీ బాధింపను. ప్రపంచంలోని రాజులందరూ దాదాపు ఇప్పుడు నాకు మద్దతు పలుకుతుండిరి. వారు ఇప్పుడు నీ ఈ శోకమును చూచి నవ్వుకొందురు. నా గురువు అయిన బలరాముని తృప్తిపరచి నేను గదను ప్రయోగించుటలో సర్వశ్రేష్ఠుడనైతిని వారెరుగుదురు. సర్వశ్రేష్ఠుడనైతనని వారు ఎరుగుదురు. అందుచేత నీవు భావించినట్లుగా భీముని గురించిన భయమునకు ఎట్టి అవకాశము లేదు. నీవు అర్జునుని గురించి కూడా చింతింపనవసరం లేదు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు ఒంటరిగా గాని లేక కలిసికట్టుగా గాని అర్జునుడిని సులభముగా అణిచివేయగలరు. పాండవుల కంటెను మన సైన్యము ఎంతో విశాలమైనది. ప్రధాన యోధుల సంఖ్యలో కూడా మనమే అధికముగా ఉంటిమి. కనుక నేను విజయం పట్ల పూర్తి విశ్వాసముతో ఉంటిని. సంజయుని వైపునకు తిరిగి దుర్యోధనుడు ఇట్లడిగెను: పాండవులు చేస్తున్నట్టు యుద్ధ సన్నాహాలను గుర్చి మరికొంత వివరింపము. అప్పుడు సంజయుడు అర్జునుని గొప్పగా ప్రశంసింపనారంభించెను. అది వినిన దుర్యోధనుడు ఆగ్రహముతో శత్రువును ప్రశంసింపదలుచు అతని ఆతృతను విమర్శిస్తూ అతడిని చాలించమనెను. ఉద్రిక్తతను తగ్గించుటకు ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: సంజయ, దయచేసి అర్జునుని రథము, గుర్రాలు మరియు ధ్వజమును గూర్చి వివరించుము. సంజయుడు ఇట్లు బదులిచ్చెను: అర్జునుని ధ్వజమూలము దివ్యలోకాలలో కలదు. కనుక అది సూక్ష్మ పదార్థాలతో రూపొందింపబడెను. ఆ కారణముగా అది స్థూల పదార్థాలతో ప్రభావితము చెందదు. గంధర్వరాజు చిత్రసేనుడు ప్రసాదించిన 100 శ్వేతాశ్వాలతో అర్జునుని రథము లాగబడెను. ఆ గుర్రాలతో పాటు చిత్రసేనుడు ఇచ్చిన వరప్రభావము చేత యుద్ధభూమిలో ఎన్ని గుర్రాలు చంపబడినను రథములాగే గుర్రాల సంఖ్య 100గానే స్థిరముగా ఉండును. ధృతరాష్ట్రుడు ఇట్లు ప్రశ్నించెను: సంజయ, పాండవ పక్ష వీర యోధులెవరు మరియు వారు ఎవరితో యుద్ధము చేసేందుకు నియమింపబడిరో ఆ వివరాలను దయచేసి వివరింపుము. సంజయుడు ఇట్లు బదులిచ్చెను: దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాధ్యక్షునిగా నియమింపబడెను. అతడు ద్రౌపది పుత్రులతో కూడి ద్రోణుని ఎదుర్కొందురు. శిఖండి భీష్మునితో తలపడును మరియు యుధిష్ఠిరుడు శల్యునితో పోరాడును. భీముడు నీ కుమారులందరితోనూ యుద్ధము చేయును. కర్ణుడు, జయద్రథుడు మరియు సంసప్తకులకు అర్జునుడితో పోరాడవలసి ఉండును. మీరు కేకయ రాజులతోనే కాకుండా మాళ్వులు మరియు శాల్వులతోనూ యుద్ధము చేయుదురు.
అభిమన్యుడు దుర్యోధన పుత్రులను, దుశ్శాసన పుత్రులను మరియు బృహద్దల పుత్రులను ఎదుర్కొనును. చేకితానుడు సోమదత్తునితో యుద్ధము చేయదలచెను. అందువలన వారి నడుమ పోరు జరుగును. సాత్యకి కృతవర్మతో తలపడును. సహదేవుడు శకుని వధించుటకు నియమింపబడిరి. నకులుడు మాయగాడిన ఉలూకునితో మరియు సారస్వత తెగలతోనూ పోరు సల్పును. దీనినంతటిని వినిన ధృతరాష్ట్రుడు మరోసారి దయనీయముగా శోకింపనారంభించెను. అతడు నిరాశతో తన వంశనాశము తప్పదని భావించెను. గొప్ప ఆవేదనతో అతడు ఇట్లు విలపించెను. ఓ, నేను ఎంతగా శోకించినను నా దుష్టకుమారుడు నన్ను నిర్లక్ష్యము చేస్తుండెను. దుర్యోధనుడు తండ్రితో ఇట్లనెను, కురువీరులు మరియు మన ఉన్నత సైన్యము పాండవులను సులభముగా జయించునని నేను నీకు హామీ ఇస్తుంటిని. ధృతరాష్ట్రుడు సంజయుని వైపునకు తిరిగి ఇట్లు పలికెను. నా పుత్రుడు ఉన్మాదిక వలె సంభాషిస్తుండెను. జరగబోయే యుద్ధమును గురించి వింటున్న కొలది ధృతరాష్ట్రుడు మరింత అధిక నిరాశకు గురయ్యెను. చివరకు తీవ్ర నిరాశతో అతడు తన పుత్రుని వైపునకు తిరిగి ఇలా అర్థించెను. దుర్యోధన, దయచేసి పాండవులతో యుద్ధము చేయవలనను ఆలోచన మానుకునుము. అందుకు బదులుగా వారితో శాంతి ఒప్పందమును చేసుకునుము. భూతలంపై అర్ధరాజ్యము నీకు సరిపోదా? కురువీరులలో ఎవరునూ యుద్ధము చేయదలుచుటలేదు. అది కూడా నాకు ఇష్టము లేదు. దుష్టబుద్ధి గల దుశ్శాసన, కర్ణ మరియు శకుని కోరుట చేతని నీవు ఇంతటి దృఢనిశ్చయములకు వచ్చితివి. దుర్యోధనుడు స్పందిస్తూ అహంకారముతో ఇట్లు బదులిచ్చెను. తండ్రి, ఇతర కురువీరుల స్పందనలను ఎవరు పరిగణించుదురు? ఒకవేళ వారు యుద్ధమును మానుకునినను కర్ణుడు, దుశ్శాసనుడు మరియు నేను పాండవులకు సవాలు విసరగలము. మాకు మీపై గాని లేక ఇతర ఏ కురువీరులపై గాని ఆధారపడని అవసరము లేదు. ఏమైనను నేను పాండవులను వధించి సంపూర్ణ ధరిత్రిని పాలించెదను, లేదా నన్ను వధించి వారు తిరుగులేని పాలన చేసెదరు. నేను నా ప్రాణాలను సంపదను త్యాగం చేసేందుకే సిద్ధపడుదును గాని పాండవులతో ఎన్నటికి కలిసి జీవించను. కనుక సూదిమున మోపునంత భూమిని కూడా నేను వారికి ఇవ్వదలచను. ఆ పలుకులను వినిన ధృతరాష్ట్రుడు ఇలా ప్రకటించెను. దుర్యోధన, మూర్ఖ, నేను నిన్ను శాశ్వతముగా త్యజించెదను. నీ ఏనుగులు, రథాలు, యోధులు నశించి నీవు ఘోరముగా గాయపడి నేల కొరిగిన సమయంలో నా పలుకులను స్మరించుము. వీరులైన ఈ రాజులందరూ నిన్ను అనుసరిస్తూ యమపురికి చేరవలసి ఉండును. అందుకు నేను విచారిస్తుంటిని. కొన్ని క్షణములు అంతటా తీవ్ర నిశ్శబ్దము ఆవరించెను. తరువాత ధృతరాష్ట్రుడు మరోసారి సంజయుని వైపునకు తిరిగి ఇట్లడిగెను. దయచేసి నాకు శ్రీకృష్ణ భగవానుడి పలుకులను వినిపించుము. అప్పుడు సంజయుడు ఇట్లు బదులిచ్చెను. మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి ఉన్నట్టి ఆంతరింగిక భవనములోకి ప్రవేశింపగలుగుట నా అదృష్టము. అభిమన్యునకు కూడా అక్కడ ప్రవేశము లేదు. ద్రౌపదితో కూడి అర్జునుడు కూడా అక్కడే ఉండెను. నేను వెళ్ళిన సమయములో శ్రీకృష్ణ భగవానుడు తన పాదపద్మాలను అర్జునుని వడిలో ఉంచి విశ్రాంతి తీసుకుంటుండగా అర్జునుని పాదాలు ద్రౌపది వడిలో ఉండెను. నేను ముకులిత హస్తాలతో మిక్కిలి నమ్రతతో లోనికి ప్రవేశించితిని. అర్జునుడు నా కొరకు ఉచితాసనమును చూపెను. కాని గౌరవపూర్వకముగా ఆ ఆసనమును స్పృశించి నేను నేలపై కూర్చుంటిని. శ్రీకృష్ణార్జునుని వైపునకు దృష్టి సారించుటకు కావలసిన ధైర్యమును కూడగట్టుకుని పిమ్మట నా ముందున్నది విష్ణు భగవానుడు మరియు ఇంద్రుడు అనే భావన కలిగి నాలో భయంకరమైన విస్మయము మరియు భయము కలిగెను. ఆ క్షణములో యుధిష్ఠిర మహారాజు విజయము సాధించునని పూర్తి విశ్వాసము ఏర్పడెను. అటు పిమ్మట నాకు మంచి విందు భోజనమును అందింపబడెను. పిమ్మట కృష్ణార్జునులకు దుర్యోధనుడి సందేశమును వినిపించితిని. అర్జునుడు జాగ్రత్తగా శ్రీకృష్ణ భగవానుని పాదాలను తన వడిలో నుండి తీస్తూ సమాధానం ఇయ్యవలసిందిగా ప్రోత్సహించెను. శ్రీకృష్ణ భగవానుడు తన సందేశము కురుసభలోని వారందరూ వినవలసినదిగా కోరి ఇట్లు అనెను. యుధిష్ఠిర మహారాజు తాను కోల్పోయిన రాజ్యమును తిరిగి పొందవలనను దృఢనిశ్చయంతో గలడని ఎరిగిన మీరు మీ కార్యకలాపాలలో ప్రశాంతముగా నిమగ్నమై ఉందరని భావిస్తుంటిని. నా పట్ల పాండవులకు గల శుద్ధ భక్తి చేత నేనింకనూ వారి రుణమును తీర్చుకున్నట్టుకు ఆరంభింపలేదు. నేను వారికి సహాయము చేసేదనని వాగ్దానము చేసి ఉన్నందున ఒకరు తమ ప్రాణాలకు త్యజింపదలచినచో తప్ప ఇంద్రుడు కూడా మూర్ఖముగా అర్జునుడితో పోరుకు సల్పుటకు ధైర్యము చేయడు. సంజయుని పలుకులను వినిన ధృతరాష్ట్రుడు పాండవ కౌరవుల బలాలను జాగ్రత్తగా పోల్చనారంభించెను. అతడు పాండవుల బలము అధికమని గమనించెను. ఆ విశ్వాసముతో వృద్ధ అందమహారాజు తన పుత్రునితో ఇట్లు పలికెను. దుర్యోధన, పాండవుల యొక్క జన్మ మూలాలను దృష్టిలో ఉంచుకుని చూచినచో దేవతలు కుటుంబ సంబంధమైన ప్రేమాప్యాయతల చేత వారికి తోడ్పడుతునని విషయమును నీవు గ్రహింపవలను. కాండవ దహన సమయములో తనకు సహాయము చేసిన అర్జునుని పట్ల కృతజ్ఞతతో అగ్ని తప్పక అతనికి సహాయముగా నిల్చును. అట్టి విషయాలను గుర్చి ఆలోచించినప్పుడు మన వినాశము దగ్గరలోనే కలదని ఆందోళన చెందుతుంటిని. పుత్ర, దయచేసి పాండవులతో శాంతి ఒప్పందము చేసుకునుము. ఇంతటితో మహాభారతం ఉద్యోగపరము 2వ భాగాన్ని ముగిద్దాం. ఆ తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో తెలుసుకుందాం.